पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। Last class lo మనం what is service, what is the definition of service చెప్పుకున్నాం. ద రియల్ పార్ట్ ఆఫ్ సర్వీస్ అటువంటిది ఎలా ఉంటుందో ఏంటి ఆ విషయాలు కొంతవరకు మనకు పరిచయం చేశారు మాస్టర్ జోల్పుల్ గారు. Too much emphasis has been laid upon the process whereby the lower man is to be subjugated to the higher law of service, and the idea of sacrifice in its worst implication has been developed. సర్వీస్ అన్నటువంటిది ఎలా ఉండాలి అంటే కనుక లోవర్ మ్యాన్ వెళ్ళి హయ్యర్ ప్రిన్సిపల్ తోటి లింకప్ అయిపోయేటువంటి దాన్ని సర్వీస్ అంటారు. అంటే వాడికి హయ్యర్ ప్రిన్సిపల్ తోటి లింకప్ అవ్వడం అంటే ఏమిటి, మనకి మెయిన్గా వాడి యొక్క బుద్ధి ఇవన్నీ కూడా చక్కగా లయం అయిపోయేటటువంటి దాంట్లో వాడు చక్కగా ఉంటూ ఉండడం, చక్కగా ఆ విధంగా వాడు సర్వీస్ అంటుండే దాంట్లో వాడు నిమగ్నం అవడం అంటే విషయంగా ఉంటూ ఉండడం అనేటువంటిది ప్రధానంగా కలిగి ఉండాలి. This idea emphasizes the necessary and inevitable clashing between the lower nature working under its own laws and higher aspects as they work under the spiritual laws. Then the sacrifice of the lower to the higher assumes great proportions and the word becomes quite suitable. There is sacrifice, there is a suffering, there is a painful process of detachment. There is a long effort to let the life flow through while steadily the personality throws up one barrier and obstruction after another. సాధనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వీస్ అంటే చేస్తున్నప్పుడు ఈ పర్సనాలిటీ ఏం చేస్తుందంటే ఒక బ్యారియర్ తర్వాత ఒకటి పైకి తోస్తుంటుంది. ఒక్కొక్క భావములు వాడివి పైకి వస్తుంటాయి, ఇది నేను అన్నటువంటిదిగా. అంటే వాడిని ఈ హయ్యర్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అవ్వడానికి పూర్తిగా జరగడానికి ముందు వీడు ఏమవుతాడంటే వీడు లోవర్ ఆస్పెక్ట్ ఐడెంటిఫై అవుతుంటాడు. కాబట్టి వీడు సర్వీస్ చేస్తున్నా ఏది చేస్తున్నా ఎలా ఉంటుందంటే తన లోయర్ ఆస్పెక్ట్ అంటున్నది గుర్తించేటువంటి విధంగా వెళుతుంటుంది. లోయర్ ఆస్పెక్ట్కి ఇంపార్టెన్స్ అంటున్నది వాడు కోరుతూ ఉంటాడు సర్వీస్ యాక్టివిటీస్ లో కూడా. This stage and attitude we can view with sympathy and understanding. So the stage and attitude we can view with sympathy and understanding. పాపం వాడు ఆశపడుతున్నాడు వాడిని అలా ఉండని అంతే అంటున్నారు. అంటే సర్వీస్ యాక్టివిటీ అసలు ఎందుకు పెట్టుకుంటున్నాం మనం? సర్వీస్ యాక్టివిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? అది మర్చిపోయి ఇప్పుడు లోవర్ ప్రిన్సిపల్ అనేటువంటిది సాటిస్ఫై అయిందా లేదా అంటే చూస్తుంటాడు. సో దాన్ని ఒక సింపతిగానే ఒక అండర్స్టాండ్ చేసుకుని వదిలేసేయండి ఆ పాయింట్ అంటున్నారు. For there are those who have so much theory about service and its expression that they fail to serve and also fail to comprehend with understanding the period of pain which ever precedes enlarged service. Enlarged service లో పెయిన్ ఉంటుంది. ఎన్లార్జ్డ్ సర్వీస్ అంటే ఏమిటి? ఒక ధ్యేయంగాను ఒక ఇదిగా అంటే ఒక దీక్షగా తీసుకుని చేస్తారు ఇతర సర్వీసెస్.
అంటే ఆజన్మాంత దీక్ష అని కూడా మీరు అనుకోవచ్చు. వాడు పుట్టినప్పటి నుంచి వాడు అదే యాక్టివిటీలు అలా ఉంటుంటాడు. ఆ జన్మ అయిపోయేంత వరకు వాడు అదే యాక్టివిటీ. దానిలో పెయిన్ చాలా ఉంటుంది. సర్వీస్ చేయడం అంటే పెయిన్ లేకుండా ఎందుకుంటుంది? ఫ్యాన్ కింద గురించి చేసేది ఎందుకుంటుంది సర్వీస్ అంటే? వాడికి ఏదో నొప్పి ఉంటుంది, వాడికి అక్కడ తొడవాలి, వాడికి ఏదో బాధ ఉంటుంది, వాడికి కాలు నొక్కాలి. వాడు నొక్కాలంటే మనం వంగి మనం చేయాలి కదా మరి. దట్ ఈస్ సర్వీస్. అంటే సర్వీస్ అంటే డెఫినెట్ గా పెయిన్ఫుల్ గానే ఉంటుంది, బట్ enlarge the service. Their theories block the way to true expression and shut the door on real comprehension. The mind elements is too active. అయితే సర్వీస్ గురించి సరైనటువంటి అవగాహన లేకపోవడం ఎప్పుడు ఉంటుంది అంటే లోవర్ నేచర్ లో మైండ్ ఎక్కువ వర్కౌట్ అవుతున్నప్పుడు సర్వీస్ యాక్టివిటీ మీద సరైనటువంటి అవగాహన ఉండదు. సరైనటువంటి అవగాహన లేకపోవడం వలన దేర్ థియరీస్ బ్లాక్ ద వే టు ట్రూ ఎక్స్ప్రెషన్. దానివల్ల ఏమవుతుంది? వాడు మైండ్ బ్లాక్ అయిపోతుంది. వీడు బాగా ధనవంతుడు అంటే వాడిని కూర్చోటి మందులు ఇస్తాను, వీడు పేదవాడు అంటే సర్లే తర్వాత రా, నువ్వు ఏంటి ఇప్పుడు టైం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తారా మందులు, ఇలా మాట్లాడతాం. అలా అన్నమాట. ఎక్స్ప్రెషన్ అండ్ షట్ ద డోర్ ఆన్ రియల్ కాంప్రహెన్షన్. వీటికి అసలు సర్వీస్ యాక్టివిటీ ఎందుకు పెట్టుకున్నటువంటి కాంప్రహెన్షన్ వీడికి ఉండదు. అది జరుగుతుంటుంది. ద మైండ్ ఎలిమెంట్ ఈజ్ టూ యాక్టివ్. When the personal lower self is subordinated to the higher rhythms and obedient to the new law of service, then the life of the soul will begin to flow through the man to others. And the effect is a man's immediate family and group will be to demonstrate a real understanding and a true helpfulness. As the flow of life becomes stronger through yours, the effect will spread out from the small surrounding family group. మొదట వీడు ఒక సర్వీస్ యాక్టివిటీ అంటుంటది ఎక్కడ ఫస్ట్ చేయడం ఉంటుందంటే ఫస్ట్ ఒక స్మాల్ యూనిట్ గా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఎలా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ వాడు కుటుంబానికి వాడు సేవ చేయడం ఉంటుంది. తర్వాత వైద్య సేవ ఎలా స్టార్ట్ అయింది మాస్టర్ గారి జీవితంలో? ఫస్ట్ వాళ్ళ కుటుంబానికి స్టార్ట్ అయింది, నెమ్మదిగా ఆ చుట్టుపక్కల వాడు స్టార్ట్, నెమ్మదిగా అది అలా పెరిగి ప్రపంచం అంతా వ్యాప్తి. అలా ఉంటుంది సర్వీస్ యాక్టివిటీ అంటే ఎప్పుడైనా సరే. ఒక హయ్యర్ ప్రిన్సిపల్ తోటి లింకప్ అయి చేసేటువంటి వాళ్ళ యాక్టివిటీస్ అలా అది చెప్తున్నారు ఇక్కడ. సో వైడర్ రేంజ్ ఆఫ్ కాంటాక్ట్స్ బికమ్స్ పాసిబుల్ until eventually, if several lives have been thus spread under the influence of the law of service, the effect of the outpouring life may become nationwide and worldwide, but it will not be planned, nor will it be fought for at the end in itself. మాస్టర్ ఎక్కడ కూడా ఇది ప్రపంచ వ్యాప్తం అవ్వాలి నేను చేయబోయే యాక్టివిటీ అంటుండేది ఎక్కడ ఆయన అనలేదు, ఆయన చేయలేదు. అంతే. వీడు చేసేది కూడా అలానే ఉంటుంది ఈ సర్వీస్ యాక్టివిటీ. ముందు వాడి ఇంట్లో ఉదాహరణకి ఒక చక్కటి అన్నదానం పెట్టుకున్నాడు. సో వీడు అది చేయడంలో వీడు చేస్తుంటాడు, చేసేది అలా ప్రపంచవ్యాప్తంగా అలా ఆడిపోతుంది యాక్టివిటీ. ఏది పెట్టుకున్నా సరే అలా వ్యాపించేస్తున్నారు. ఆ వ్యాపించడానికి కొన్ని విషయాలు కూడా చెప్తున్నారు. అందరు చేసేది వ్యాపించదు, కొందరు చేసేది మాత్రమే వ్యాపిస్తుంది. అది ఎవరో ఎటువంటి కండిషన్స్ లో అది వ్యాపిస్తుందో చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ ఇది న్యాచురల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది సోల్ లైఫ్. అది స్పాట్ ఫర్ it will be a natural expression of the soul life taking form and direction according to a man's ray and past life expression. It will be colored and ordered by environmental conditions. So eటువంటి కండిషన్స్ లో జరుగుతుందంటే సోల్ ఇట్ విల్ బి a natural expression of the soul's life. సోల్ యొక్క విధానంగా జీవిస్తున్నవాడు ఎప్పుడు కూడా పక్కన ఉన్నటువంటి వాడికి సహాయంగా ఉంటాడు. సోల్ తోటి లింకప్ అవ్వలేదుట అన్నటువంటి వాడు ఎప్పుడు కూడా వాడు ఊరికినే ఎందుకు చేయాలండి, ఈ రోజుల్లో ఊరికే వైద్య సేవ ఎందుకు చేయాలి సార్? మీరు ఒక మాట నిజంగా చెప్పండి. ఎవరి దగ్గర మాత్రం కనీసం డబ్బులు లేవు, మనం ఊరికే ఇస్తే వాడు అన్న ఆ మాత్రలు తీసుకెళ్లి జాగ్రత్తగా వేసుకుంటాడు అనుకుంటున్నారా? ఇలా మాట్లాడతాడు. కనుక ఇట్ విల్ బి a natural expression of soul life అన్నది. సో సోల్ తోటి లింకప్ టేకింగ్ ఫార్మ్ అండ్ డైరెక్షన్ అకార్డింగ్ టు మ్యాన్స్ వే. అది ఎటువంటి డైరెక్షన్ తీసుకుంటుంది, ఎటువంటి దేహం తీసుకుని వర్తిస్తుంది అనేటువంటిది సోల్ యొక్క రే యొక్క దీనిలో ఆధారపడుతుంది. అది తీసుకుని అది ఆ యాక్టివిటీ ఆ సర్వీస్ యాక్టివిటీలో అది నిమగ్నమే ఉంటుంది సోల్. సో సర్వీస్ యాక్టివిటీ జరగడానికి ఒకటి సోల్ రే అనేటువంటిది ఒకటి ప్రధాన కారణంగా వర్తిస్తుంటుంది. తర్వాత ఇట్ విల్ బి కలర్డ్ అండ్ ఆర్డర్డ్ బై ఎన్విరానింగ్ కండిషన్స్. దాంతోపాటు ఎన్విరానింగ్ కండిషన్స్ లో ఏమేమిటంటే ఒకటి టైం,
పీరియడ్, రేస్ అండ్ ఏజ్. సో ఈ 4 ఫ్యాక్టర్స్ కూడా వాడు చేత సర్వీస్ చేయించడానికి ఈ 4 ఫ్యాక్టర్స్ కూడా వర్తిస్తాయి. ఈ 4 కూడా తోడైనప్పుడు ఆ వ్యక్తి ద్వారా జరిగేటువంటి సర్వీస్ నేషనల్ వైడ్ వరల్డ్ వైడ్ వెళ్ళిపోతుంది. And a spontaneous giving forth and the life power and love demonstrated, being sent forth from soul levels, will have a potent attractive force upon the group units with which the disciple may come in contact in the 3 worlds of soul expression. There are no other worlds wherein the soul may at this time thus express itself. Nothing can stop or unrest the potency of this life of natural loving. ఇదంతా కూడా ఒక న్యాచురల్ లవింగ్ గా వీడి నుంచి అలా ప్రవహిస్తూ ఉంటుంది. సోల్ యొక్క అంటే సర్వీస్ యాక్టివిటీలో ప్రధానంగా ఉపయోగం ఏమిటంటే న్యాచురల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సోల్ లైఫ్ అంటుంది మనం చూడవచ్చు. సర్వీస్ యాక్టివిటీ కాకుండా అంటే ఒక హయ్యర్ ప్రిన్సిపల్ తోటి లింకప్ అని చెప్పారు కదా, అలా చేస్తున్నటువంటి సర్వీస్ యాక్టివిటీస్ లో చక్కగా ఒక న్యాచురల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సోల్ లైఫ్ అంటుంది చక్కగా అలా ఉంటుంటుంది. సర్వీస్ ఎక్సెప్ట్ ఇన్ దోస్ కేసెస్ వేర్ ఇన్ ద పర్సనాలిటీ గెట్స్ ఇన్ ద వే. Then service as the teachers on the inner side of life understand it, gets distorted and shred into busyness, gets distorted. ఒకవేళ ఇలా సర్వీస్ చేస్తున్నటువంటి వాటిలో పర్సనాలిటీ అడ్డుగా నిలిచింది అనుకోండి, అప్పుడు అది ఏమైపోతుంది అంటే అది ఒక తప్పుడు మార్గం వైపు వెళ్ళిపోతుంది వాడు చేసేటువంటి సర్వీస్. తప్పుడు మార్గం అంటే అసలు ఏ ఉద్దేశంగా సర్వీస్ చేస్తున్నాం, అసలు ఆ ఉద్దేశం లోపిస్తుంది. ఏ ఉద్దేశంగా అసలు మనం ఒక యాక్టివిటీ అంటున్నది పెట్టుకున్నాం, ఆ ఉద్దేశం లోపించేస్తాడు. ఎప్పుడు లోపిస్తుందంటే పర్సనాలిటీ అంటుండేది ఆ రుచి, ఆ చేదు రుచి అందులో పడింది అనుకోండి, వెంటనే దాని యొక్క ఎన్విరాన్మెంట్ మారిపోతుంది. It becomes changed into ambition, into an effort to make others serve as we think service should be rendered, and into a love of power which hinders true service instead of into love of our fellow men. వీళ్ళు ఏమైపోతుంది, వీడు ఒక ఉద్దేశం మారిపోతాయి, అంబిషియస్ గా ఉంటాడు. అంటే ఉదాహరణకి ఈరోజు మనం 100 మందికి మందులు ఇచ్చాం, నెక్స్ట్ టైం మనం 500 మందికి మందులు ఇవ్వాలి, ఏం చేద్దాం చెప్పండి? అలా 500 మందికి మందులు ఇవ్వాలంటే లేదా 1,00,000 మందికి మందులు ఇవ్వాలంటే దాని తగ్గ ఏర్పాటు అప్పుడు వస్తుంది. ఇప్పుడు మనం ఏది చేయాలి, ఎంతవరకు చేయాలి అంతవరకు మనం ఉండడమే అవేం. కానీ ఇప్పుడు షిరిడి సాయిబాబా గారు ఉన్నారు, ఆ భవిష్యత్తులో ఇక్కడ ఇదంతా షిరిడి అంతా మహానగరం అయిపోతుంది, ఈ స్థలాలన్నీ కొనేయండి, ఇవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టండి, ఇక్కడ అలా మాట్లాడారు ఆయన. ఆటోమేటిక్ గా వెలుగు అలా పెరుగుతుంది. అంటే అది జీవుల్లోకి అలా వెళుతున్న కొద్దీ అది ఆటోమేటిక్ అలా పెరిగిపోతుంది. దానికి ఇప్పుడు ముందు నుంచి దానికి ఏదో ప్లాన్ చేయాలి అవసరం లేదు. ఎప్పుడైతే ఇది ఇలా వస్తుంటుందో అది అలా పెరిగిపోతుంది. సో అట్లా ఈ సర్వీస్ యాక్టివిటీ అంటున్న దాంట్లో అంబిషన్ ఇంటూ అన్ ఎఫర్ట్ టు మేక్ అదర్స్ serve as we think service should be rendered, and into a love of power ఉండకూడదు. సర్వీస్ యాక్టివిటీ అంటే పెట్టుకున్నాం, సర్వీస్ యాక్టివిటీ అని పెట్టుకున్నప్పుడు అక్కడ లవ్ ఆఫ్ పవర్ ఉండటం ఏమిటి? అసలు లవ్ ఆఫ్ పవర్ ఉండేవాడికి అసలు లవ్ ఆఫ్ ఫెల్లో మెన్ అంటే పోతుంది. అంటే తెలియకుండా పర్సనాలిటీ అంటుంటే దాన్ని మనం ఏమంటాం అంటే గర్వము అంటాం. ఈ గర్వం అంటుండే వాడికి వచ్చేసింది అనుకోండి, తెలియకుండా నేను చెప్తున్నాను వీడు వింటున్నాడు అంటుండదో, నేను మందులు ఇస్తున్నాను వీళ్ళందరికీ తగ్గుతుందని ఇలాంటి గర్వం అనేటువంటిది వస్తే లవ్ ఆఫ్ ఫెల్లో మెన్ పోతుంది, లవ్ ఆఫ్ పవర్ అంటుండేది ఉంటుంది. There is a point of danger in every life where the theory of service is grasped and the higher law is recognized, then the imitative quality of the personality, its monkey nature, and the eagerness of a high grade aspiration can easily mistake theory for reality, and the other gestures of the life of service for the other issues. The need for an increasing subtlety of discrimination is constant, and all dedicated students are urged to take stock of themselves at this time. They face a new cycle of service and must avail themselves of a new day of opportunity, new way of service. అన్నది ఒక స్టార్ట్ అవుతుంది, న్యూ సైకిల్ ఆఫ్ సర్వీస్ అన్నారు దాన్ని. తర్వాత దానికి న్యూ డే ఆఫ్ ఆపర్చునిటీకి వీళ్ళందరూ కూడా సంసిద్ధులే ఉండాలి అన్నట్టు. There is a great need to stand in spiritual being
Where there is this poised standing, there will be no need for others to incite one to service. Let the forces of light flow through, and the rank of the world servers will be rapidly filled. ఎక్కడ ఫోకస్ చేయాలి మనం? మనతో పాటు సర్వీస్ చేయాలి అనుకోండి. ఊరికనే మనం ఒక యాక్టివిటీ అంటూ పెడతాం. ఏంటోనండి, ఎవరు వాలంటీర్లు లేరు, ఎలా మనం చేయగలుగుతాం గురు పూజలు? ఏంటో ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు అంటుండేదిగా ఉందనుకోండి ఫీలింగ్. యాక్టివిటీ ఎంతగా దిగుతూ ఉంటుందో అంతగా దానికి సంబంధించినటువంటి వాలంటీర్స్ అలా దిగుతుంటారు ఆ యాక్టివిటీ. గుళ్ళో బ్రహ్మోత్సవాలు, తండోపతండాలుగా జనం వచ్చేసారు. ఆ వచ్చినటువంటి జనమే వాళ్ళే అక్కడ వాలంటీర్లుగా తయారైపోతుంటారు. అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లలో వాళ్ళు వచ్చి నుంచి ఉంటుంటారు కదా. ఇది మనం చూస్తూనే ఉన్నాం కదా. సో ఆ రకంగా ఉంటుంది సర్వీస్ యాక్టివిటీ అంటారు ఎప్పుడు కూడా. వేర్ దెర్ ఇస్ దిస్ పాయిస్డ్ స్టాండింగ్, ఎప్పుడు కూడా పాయిస్డ్ గా వీడు ఉంటే అన్ని కూడా అక్కడ ఏర్పాటు అవుతాయి. దేర్ విల్ బి నో నీడ్ ఫర్ అదర్స్ టు ఇన్సైట్ వన్ టు సర్వీస్. లెట్ ద ఫోర్సెస్ ఆఫ్ లైట్ ఫ్లో త్రూ, అండ్ ద ర్యాంక్స్ ఆఫ్ ది వరల్డ్ సర్వర్స్ విల్ బి ర్యాపిడ్లీ ఫిల్డ్. ఫోర్సెస్ ఆఫ్ లైట్ అంటే చోట్ల నుంచి దేవతలు వాళ్ళు అలా దిగొస్తారు. అక్కడ బ్రహ్మోత్సవాలు, వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం అండి గుళ్ళో. చుట్టూ ఉండేటువంటి దేవతలు ఆ కార్యక్రమానికి అలా దిగిపోతారు అక్కడ. ఎందుకంటే జరుగుతున్నది వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు. అక్కడ ఎవడు సహకరిస్తున్నాడు, ఎవరు సహకరించట్లేదు అంటుండదు, దాంతో సంబంధం లేకుండా ఇప్పుడు ఒక హయ్యర్ బీయింగ్ తోటి వీడు లింకప్ వీడు చేస్తున్నప్పుడు చోట్ల ఉంటుండే దేవతలు వీడికి సహకారంగా నిలుస్తారు. బాగా గుర్తుపెడతారు. వాళ్ళు ఏమన్నారంటే ఫోర్సెస్ ఆఫ్ లైట్ అన్నారు. Will be rapidly filled. Let the spirit of peace use the lower nature as an instrument, and there will be peace and harmony within the personal field of service. Peace and harmony within the personal field of service. ఎప్పుడు కూడా వీడు పాయిస్ గాను ఇలాగానే చేసుకుంటూ ఉండాలి సర్వీస్ యాక్టివిటీస్. ఎప్పుడు కూడా హడావడి హంగామా ఇలాంటి వాటితో సర్వీస్ చేయడం అంటుండదా ఉండకూడదు. అసలు ఎప్పుడు కూడా పాయిస్డ్ గా చేయాలి. ఉదాహరణగా అక్కడ ఏదో లేదు, లేకపోయినా అక్కడికి అలా వచ్చేస్తుంది అంతే. దాని గురించి వీడు కంగారు పడక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు అంతే. ఇలాంటివి ఎన్నో కూడా మనం చూడొచ్చు. Spirit of peace, use the lower nature as an instrument, and there will be peace and harmony within the personal field of service. Let the spirit of goodwill dominate our minds, and there will be no room for the spirit of criticism and the spreading of destructive discussion. Destructive discussion ఎప్పుడు ఉండకూడదు. వర్క్ ఏం చేద్దాం అంటే మాట్లాడుకోవాలి, కానీ ఒక కార్యక్రమం మనం పెట్టుకున్నప్పుడు ఏం వర్క్ చేద్దాం, ఎలా చేద్దాం అంతే ఉండాలి. డిస్ట్రక్టివ్ డిస్కషన్స్ ఉండకూడదు. వాడేం చేశాడు, లాస్ట్ ఇయర్ నువ్వేం చేసావు, నేనేం చేశాను, ఇట్లాంటివి మాట్లాడుకోవడం, క్రిటిసిజం వీటికి వద్దు. అయిపోయింది. ఇప్పుడు నేను కిచెన్లో చేస్తాను, నువ్వు హాల్ దగ్గర చేయి, నువ్వు డిసిప్లైన్ చేయి, నువ్వు ఇది చేయి, ఇలా వర్క్స్ అన్నటువంటి చేసుకోవడంలో వర్క్స్ అన్నటువంటి ఫుల్ఫిల్ అవుతాయి, కానీ వేరే ఇది డిస్కషన్ ఉండకూడదు. డిస్ట్రక్టివ్ డిస్కషన్. It is for this reason, and in order to develop a group of servers who can work along true and spiritual lines, that there must be increasing emphasis upon the need for harmlessness. Increasing emphasis upon the need for harmlessness. ఎటువైపు వెళ్ళాలి వీడి యొక్క మార్గము, వీడి యొక్క గమ్యము, వీడి యొక్క వాక్కు, వీడి యొక్క విధానము, వీడి యొక్క చేయడం, ఇదంతా కూడా సర్వీస్ అంతా కూడా ఎటువైపు వెళ్ళాలంటే హార్మ్లెస్నెస్. ఏదో సేవ చేస్తున్నాం, సేవ అనేటువంటిది పెట్టుకున్నప్పుడు వాడిని వీడిని చుట్టుకుని ఎందుకు గ్రూప్ చేయడం నాకు అర్థం కాదు. హార్మ్లెస్నెస్ గా ఉండాలి ఎప్పుడు కూడా. ఎదుటివాడిని ఇంకొకటికి చాలా చక్కగా ఇదిగా ఉండేట్టుగా మనం కార్యక్రమం పెట్టుకోవాలి. హార్మ్లెస్నెస్ అంటుండేది ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయాలి. Harmlessness prepares the way for the inflow of life. Harmlessness dissipates the obstruction to the free outpouring of love. ఈ పదం చాలా మాస్టర్ కూడా ఈ పదం గురించి స్ట్రెస్ చేస్తారు పతంజలి ఔషధాలు. హార్మ్లెస్నెస్ అంటే పదం మాస్టర్ జాల్కుల్ గారు వాడారు ఇక్కడ. అంటే మనసా వాచ ఎక్కడా కూడా వీడికి ఎదుటివాడికి హానిగా వీడు ఆలోచించకూడదు. అసలు ఎప్పుడు కూడా సాధనలో ఉంటాడు. ఏం పని చేస్తా అంటుంటే దాని మీద ఫోకస్ అవ్వాలి. కానీ నిజంగా వాడు అందరికీ ఇబ్బందులు పెడుతున్నా, ఒకడు ఒక సోదరుడు, బాబు నువ్వు అందరికీ ఇబ్బందులు పెడుతున్నావు, నువ్వు ఇలా చేయడం భావ్యం కాదు అన్నటువంటిది డైరెక్ట్గా చెప్పేసేయను. అంతే. వాడి గురించి 10 మంది దగ్గర మాట్లాడేయడం అంటున్నది ఎప్పుడు కూడా భావ్యం కాదు. హార్మ్లెస్నెస్ అంటున్నది ఎప్పుడు కూడా చక్కగా అలవర్చుకోవాలి.
Harmlessness dispels the obstruction to the free outpouring of love. Harmlessness is the key to the release of lower nature from the grip of the world illusion and from the power of phenomenal existence. Phenomenal existence means you would uplift and harmlessness and chala. We have expressed our belief that one of the major sciences of the coming age will be built up around the active rendering of service. We have used the word science because service as a spiritual quality will rapidly be recognized as a phenomenal expression of an inner reality, and along the line of right understanding of service will come much revelation as to the nature of the soul. It is a science, service is a science అని చెప్పి చదువుకున్నాం లాస్ట్ క్లాస్ లో. ఎందుకు ఇది సైన్స్ అంటే ఇట్ ఇస్ ద రెవల్యూషన్ ఆఫ్ ది సోల్ అని చెప్తారు. సర్వీస్ యాక్టివిటీ వలన మీరు సోల్ ని చక్కగా దర్శించవచ్చండి అని చెప్తారు. జర్నీ ఆఫ్ ది సోల్ లో మాస్టర్ గారు సర్వీస్ యాక్టివిటీ గురించి కూడా చాలా చెప్తారు. సో rendering service, we have used the word science because service as a spiritual quality will rapidly be recognized as a phenomenal expression of the innate reality. Understanding of service will come much revelation as to the nature of the soul. Service is a method of producing phenomenal outer and tangible results upon the physical plane. It is a method of producing phenomenal outer and tangible results. సర్వీస్ అంటే ఎక్కడ వీడికి రిజల్ట్స్ అంటే ఎక్కడ రావాలంటే ఇప్పుడు 10 మందికి మందుల పొట్లాలు కట్టాడంటే ఆ మందుల పొట్లాలు కట్టి 10 మందికి ఇచ్చినప్పటికీ దాని యొక్క రిజల్ట్ టాంజిబుల్ వరల్డ్ లో కనబడాలి. అంటే ఏమిటి, ఇంతకు ముందు వాడికి బీపీనో ఏదైనా ఉంటే 10 మందికి మందులు కట్టి ఇచ్చిన తర్వాత బీపీ మీరు చెక్ చేస్తే బీపీ కొంచెం తగ్గాలి. అది ఇక్కడ ఫినామినల్ వరల్డ్ లో మార్పు అంటుండేది మనకు కనబడాలి. టాంజిబుల్ రిజల్ట్స్ అపాన్ ద ఫిజికల్ ప్లేన్. I call your attention to this as an evidence of its creative quality. By right of this creative quality, service will eventually be regarded as a world science. It has some creative quality. Service అంటుంటే దానికి చోట్ల ఒక క్రియేటివ్ క్వాలిటీ అంటుంటది, అది పెంపొందిస్తుంది. సో ఈ ప్రపంచంలో కూడా ఒక క్రియేటివ్ ఆస్పెక్ట్ వైప్ అంటుంటదిగా ఉండాలి సర్వీస్ యాక్టివిటీ ఎప్పుడు కూడా. అంటే ఒక క్రియేటివ్నెస్ అంటుంటది ఎప్పుడు కూడా, అంటే విచ్చుకోవడం, ఉత్పన్నం అవ్వడం లేదా మొలకెత్తడం, ఇదంతా కూడా క్రియేటివ్నెస్. సో ఒక సర్వీస్ యాక్టివిటీ అటువంటి చేస్తున్నప్పుడు అక్కడ ఎప్పుడు కూడా ఒక నూతనత్వము, ఒక ఇది అంటే ఒక అన్ఫోల్డ్మెంట్ అటువంటిది ఎప్పుడు అక్కడ జరుగుతుంటారు సర్వీస్ యాక్టివిటీలో చెప్తున్నారు. దాన్ని క్రియేటివ్ ఆస్పెక్ట్ గా చెప్పారు ఇక్కడ. The creativity of service has already been vaguely recognized in the world of human affairs. Under varying names such as the science of vocational training. సో ఈ సర్వీస్ అంటుండేది క్రియేటివ్ ఆస్పెక్ట్ అంటుండేది చెప్పుకుంటారు. అంటే ఏంటి, వీళ్ళు చేసేటువంటి సర్వీసెస్ లో నూతనత్వం అంటుండే తీసుకొస్తూ ఉండాలి. అంటే వీడు ఉదాహరణ వీడు వైద్య సేవ పెట్టుకున్నా అందులో నూతనత్వం నాకు తీసుకెళ్లేటువంటి విధంగా వీళ్ళు వెళుతూ ఉంటారు. అంటే ఇంకా బాగా మనం అర్థం చేసుకోవాలంటే మన సర్వీస్ యాక్టివిటీస్ లో ఒక అప్లిఫ్ట్మెంట్, ఒక ఇది అంటున్నది కనబడుతుంది. అంటే ఉదాహరణకి ఒక 2 ఏళ్ల క్రితం వాడు మందులు కట్టేవాడు, ఈ రోజు వాడు కూర్చొని చక్కగా మందులు ఇవ్వగలిగేట్టుగా తయారు. దట్ ఈస్ నూతనం. లేదా ఇంతకు ముందు వాడు కేవలం పేషెంట్ గా వచ్చినటువంటి వాడు ఇప్పుడు చక్కగా సర్వీస్ చేయడానికి వాడు రావాలి. దట్ ఈస్ నూతనత్వం. ఇంతసేపు ఎన్నాళ్ళైనా సరే వాడే మందులు ఇస్తున్నట్ట, వాడే మందులు కడుతున్నట్ట అంటే ఏంటి అక్కడ అర్థం? దర్ ఈస్ సంథింగ్ ల్యాకింగ్. క్రియేటివ్ యాక్టివిటీ లేదు అక్కడ, చూడండి అక్కడగా అంటున్నారు. సో ఆ రకంగా అంతేకాకుండా చేసేటువంటి సర్వీసెస్ లో కూడా ప్రస్తుతం ప్రపంచానికి ఎటువంటిది అవసరం ఏమిటి, దాన్ని తగ్గట్టుగా మనం ఏమన్నా మన సర్వీస్ యాక్టివిటీస్ మనం పెంచగలమా అటువంటి దృష్టి కూడా మనకు కలుగుతూ ఉండాలి. సో దాంట్లో ఏమన్నారంటే వొకేషనల్ ట్రైనింగ్ అన్నారు. అంటే జీవులకి వాళ్ళ యొక్క లైఫ్ కి కావాల్సినటువంటి వాళ్ళ లైఫ్ కి, ఉదాహరణకి వాడు ఎవడో కార్పెంటర్ ఫీల్డ్ వాడికి నేర్పించాడు అనుకో, వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా. ఒక పూట పిలిచి వాడికి ఆహారం లేదు, వాడికి అన్నం పెట్టాం, ఓకే ఈ రోజు సంగతి అయిపోయింది, లేదా ప్రతి ఆధారం భోజనం పెట్టాను, బట్ వాట్ అబౌట్ ద రిమైనింగ్ 6 days, వాట్ అబౌట్ హిస్ లైఫ్? సో వీడు ఎప్పుడు కూడా వీడు ఎటువైపు వెళ్ళాలి అంటే వొకేషనల్ ట్రైనింగ్ అలాంటిది ఇక్కడ పాయింట్ ఇచ్చారు. సో వాటి లైఫ్ సెటిల్మెంట్ కి సంబంధించినటువంటివి కోర్సెస్ లాంటివి 10 మందికి నేర్పగలగటం, 10 మందికి జీవనోపాధి కల్పించడం అనేటువంటి ఈ యొక్క విధానంగా కూడా సర్వీస్ యాక్టివిటీస్ అనేటువంటి పెంచుకోగలగాలి మనం.
right understanding of social relations is not lacking in the study. Vocational training, recognition of the impetus coming from a right understanding of social relations and their study is not lacking. Much is also being studied also the same line in connection with criminology and the right handling of the youth of any nation and national group. రైట్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది యూత్ అంటే దానికి సంబంధించినటువంటి విధానం ఒకటి పెంచండి అంటున్నారు. అంటే చిన్నపిల్లలు వాళ్ళకి తెలిసి తెలియనటువంటి వయస్సులో వాళ్ళు తప్పుదారులు చాలా మంది పడుతున్నారు ప్రపంచంలో. దాని గురించి చెప్పాలంటే ఎంతో ఉంటుంది కనుక దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఏమైనా చేయగలమా మనం? వాళ్ళు తప్పుదారులు వెళ్లకుండా ఒక 10 యువకులను ఒక సరైనటువంటి మార్గంలో మనం పెట్టగలమా ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు ఎటో వెళ్ళిపోతున్నారు, వాళ్ళు తెలియకుండా వాళ్ళు తెలుసుకున్నట్టు వాళ్ళ జీవితం అంతా కూడా ఒక అధోస్థితిలోకి అలా వెళ్ళిపోతుంది. దాని నుంచి మళ్ళీ వాడు బయటకు రావడానికి ఒకసారి ఈ జన్మలో కాకపోతే ఒకసారి ఇంకో ఎన్నో జన్మలో పట్టచ్చు. ఎందుచేత వాడు అటు వెళ్ళిపోయాడంటే వాడు సరైనటువంటి శిక్షణ అంటే చిన్నప్పటి నుంచి వాడు ఇవ్వలేదు. అంతేకాదు తల్లిదండ్రులు కానీ గురువులు కానీ వాడికి సరైనటువంటి శిక్షణ, వాడికి సరైనటువంటి విధానం వాడికి బోధించి ఉంటుంటే ఈరోజు వాడు తప్పుదారి పెట్టేవాడు కాదు అన్నటువంటి విషయం వాడికే తెలుస్తుంది. కనుక అది తెలుసుకునేప్పుడు వాడి జీవితం వెళ్ళిపోయింది. కనుక ఎప్పుడు కూడా యూత్ని మనం ఒక సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. సో దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ వీ షుడ్ రిమెంబర్. Same line, criminology and the right handling of the youth of any nation and national group. Service is par excellence the technique of correct group relations, whether it be the right guidance of an anti-social child in a family. Right guidance of an anti-social child in a family. వాడికి రైట్ గైడెన్స్ ఇవ్వాలి. వాడికి కుటుంబంలో పుడితే వాడికి కుటుంబంలో వాడికి ఎందుకు చేయాలన్నటువంటి విషయంగా వాడుకుంటారు. సొసైటీకి నేను ఎందుకు వర్క్ చేయాలన్నటువంటి భావాలు వాడికి ఉండొచ్చు. ఒక రైట్ అండర్స్టాండింగ్ వాడికి ఇవ్వాలి తప్పకుండా. పిల్లవాడికి రైట్ అండర్స్టాండింగ్ అంటున్నది ఇస్తే వాడు మారితే చాలా ఉపయోగం. గురించి పిల్లల్ని మార్చడంలో ఎంతో అవసరం. దీని గురించి మాస్టర్ గారు చాలా చేశారు. ఆయన ఎంతో చిన్న పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళని ఆయన తీసుకుని ఆయన వాళ్ళ లైఫ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకుని వాళ్ళని ఆయన ఇంట్లోనే పెట్టుకుని వాళ్ళకి అది ఇది చేసి వాళ్ళని అలా ఇది తీసుకుని అలా దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ సర్వీస్. Trouble of an anti-social child in a family, the wise assimilation of a troublemaker in a group, the handling of an antisocial groups in our big cities, the correct technique to be employed in child guidance in our educational centers of or the relation between the religious and political parties or between nation and nation. All of this is a part of new and growing science of service. చూడండి, ఒక రిలీజియస్ వ్యూలోనూ ఒక ఫలానా వాడు ఫలానా కులాలు ఫలానా మతాలుగా వాడిని చూడటం అంటే వాడికి అభ్యాసం అవ్వకుండా చక్కటి తోటి వాడిని సహజంగా ఒక ప్రేమతో వాడు చూసేటువంటి విధానం యొక్క సంబంధించిన టీచింగ్ వాడికి ఇవ్వాలి. ఇది చాలా కష్టమైనటువంటి పని అండి బాబు, గుర్తుపెట్టుకోండి. ఒకడి జీవితాన్ని మార్చాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే నేను నాన్నగారు ఆ విధంగా చేసినటువంటి వాళ్ళ జీవితాలు నాకు అందరికి తెలుసు. దానికి నాన్నగారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. చదువుకున్నంత ఈజీ కాదు దానికి. All of this is a part of the new and growing science of service. The imposition of the soul law will eventually bring light into a distracted world and release human energies in right directions. So, అప్పుడు ఏం జరుగుతుందంటే వీడియో సైన్స్ ఆఫ్ సర్వీస్ అది the imposition of this soul law చక్కగా వీళ్ళు చేయడం చేత will eventually bring light into a distracted world. Light into a distracted world. వెళ్ళు అంటే వాడిలో ఆలోచనలన్నీ కూడా వాడు ఎవడైనా తప్పు చేస్తే తండ్రి అయినా సరే కొట్టివాడేయడమే అన్నట్టుగా ఉండేది. వాడు ఇప్పుడు ఆలోచించడం మొదలు పెట్టాడు. ఇలా చేయకూడదు మన ఇలా ఉండాలి. సో ఒక డిస్ట్రాక్టెడ్ వరల్డ్ లో వీడు లైట్ అన్నటువంటిది పెట్టేటప్పటికి ఏమైంది అండ్ రిలీజ్ హ్యూమన్ ఎనర్జీస్ ఇన్ రైట్ డైరెక్షన్. వాడి యొక్క ఎనర్జీస్ అన్ని కూడా ఒక రైట్ డైరెక్షన్ లో వెళ్ళేటట్టుగా చేశారు. ఇట్ ఈస్ నాట్ హియర్ పాసిబుల్ టు డూ మోర్ దాన్ ఇండికేట్ దిస్ బ్రీఫ్లీ. The theme is too large for it includes the awakening of spiritual consciousness with its responsibilities
and the welding of the individual into an awakened group. Individual into an awakened group. అంత చాలా పెద్ద ప్రాజెక్ట్, అది చిన్న ప్రాజెక్ట్ కానే కదా, అది చాలా పెద్ద ప్రాజెక్ట్. అదంతా కూడా ఇక్కడ చెప్పడం అంటున్నది చాలా ఇది. ఇట్ ఇన్వాల్వ్స్ ద ఇంపోజిషన్ ఆల్సో ఆఫ్ ఎ న్యూయర్ అండ్ హయ్యర్ రిథమ్ అపాన్ వరల్డ్ అఫైర్స్. సో మొత్తం వరల్డ్ అఫైర్స్ లోనే ఒక న్యూయర్ అండ్ ఇది అండ్ హయ్యర్ రిథమ్ అన్నారు దాన్ని. This constitutes therefore a definitely scientific endeavor and warrants the attention of the best minds. It should also eventually call for the consecrated effort of the world disciples. So, world disciples గా ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచానికి సేవ అంటున్నది ప్రధానంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇటువంటి విధంగా వాళ్ళు జీవిస్తుంటారు అన్నటువంటి చెప్తారు. అది నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, మన ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ సర్వీస్ అని చదువుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ట్రూ సర్వర్? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ట్రూ సర్వర్ ఏమిటనేటువంటి విషయం ఇప్పుడు చెప్తున్నారు. These characteristics can be easily and briefly noted. They are not exactly what one may have been led to believe. I am not here speaking of the qualification required for the trading of the path of discipleship or of the probationary path. These are well known. They are the platitudes of spiritual life and constitute the battleground or the Kurukshetra of most aspirants. అది నిజంగా ఒక సాధన అంటే ఒక కురుక్షేత్రం. నేను మనం ఎప్పుడైతే ప్రేయర్ కూర్చున్నా వాడు పిలుస్తాడు వీడు పిలుస్తాడు సాధన చేసుకుంటుంటే వాడు కూడా మందు భోజనం వైద్యాలు అని బోర్డు పెట్టాం. వాడు ఎటువంటి వాడు వస్తాడంటే వాడు రెగ్యులర్ గా సరిగ్గా వాడరేమో అన్నటువంటి వాడు వస్తాడు. ఈ మందులు పనిచేస్తాయా అండి అన్నటువంటి వాడు వస్తాడు. మనం అదొక బ్యాటిల్ ఫీల్డ్. మనం చక్కగా వాడికి సమాధానం చెప్పి జాగ్రత్తగా వాడిని నెమ్మదిగా వాడిని కన్విన్స్ చేస్తూ లేదా వాడు సరైనటువంటి సమాధానం జాగ్రత్తగా చెప్పి ఇది చేయాలి. మన టెంపర్ మనం లూజ్ అయిపోవడం కానీ ఇలాంటివి జరగకూడదు. అందుగురించి జానాలంటే ఈ సాధన అంటే ఒక కురుక్షేత్రం అండి. కురుక్షేత్రంలో మనం విజయం సాధించాలంటే ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ రజోభూతి ధ్రువ అని తిరుమల. సో ఇది ఒక కురుక్షేత్రము అన్నారు. We are here concerned with those qualities which will emerge when a man is working under the impulse of the law of service. And a man is working under the impulse of law of service. They will appear when he is a real channel for the life of the soul. But real channel for the life of the soul గా ఉంటున్నప్పుడు ఇవన్నీ కూడా వాడికి వర్తిస్తాయి, లేకపోతే వర్తించవు. His major characteristics will then be 3 in number. But major characteristics 3గా ఉంటాయి. Number 1 is he will be distinguished as might be expected by the quality of harmlessness. వీడు చాలా వేరుగా ఉంటాడండి. ఎలా వేరుగా వీడిని గుర్తుపట్టచ్చండి అంటే కనుక వీడి యొక్క పదజాలంలో కానీ వీడి యొక్క కార్యాచరణలో కానీ వీడి యొక్క మనోభావంలో కానీ ఎక్కడా కూడా ఇతరులని నొప్పించే విధంగా వీడికి ఉండదు. వీడి నొప్పి భరిస్తాడు కానీ ఇతరులకు నొప్పి కలిగించడు. అది వీడి యొక్క సాధన. కనుక అలాంటి వాడిని ఇట్టే పట్టుకోవచ్చు మనం చాలా తేలిక. వేరేవాడు ఏదైనా ఇచ్చేస్తే వెంటనే వాడి మీద రియాక్ట్ అయ్యేటువంటి వాళ్ళని ఎక్కువ ఉంటాం. సాధన అనేటువంటి పేరు పెట్టుకున్నా అలా పేరున్నా వీడు రియాక్ట్ అవ్వకుండా ఉంటున్నట్టు అంటే అలాంటి వాడు సర్వీస్ చేయడానికి నిజంగా సర్వీస్ చేయడానికి వాడు అర్హుడు అంటున్నారు ఆయన. సర్వర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉండాలి అంటే హార్మ్లెస్నెస్ అంటున్నది ప్రధానంగా ఉండాలి. అండ్ బై అన్ యాక్టివ్ రిఫ్రైనింగ్ ఫ్రమ్ దోస్ యాక్ట్స్ అండ్ దట్ స్పీచ్ విచ్ మైట్ హర్ట్ ఆర్ కాజ్ ఎనీ మిస్అండర్స్టాండింగ్. మాట్లాడే మాట ఇతరులకి తప్పుడుగా వాళ్ళు అర్థం చేసుకునేటువంటి విధంగా వీడు పదజాలం ఉండకూడదు. హర్ట్ అయ్యేట్టుగా ఉండకూడదు. హర్ట్ అయ్యేటువంటి విధంగా వీడు భగవత ప్రవచనమో లేదా మాస్టర్ జల్పల్ గారి గ్రంథాలనో పెట్టుకుని ఇతరులు హర్ట్ అయ్యేటట్టుగా వీడు మాట్లాడుతున్నట్టు అంటే ముందు అసలు వాడు అది సెట్ చేసుకోవాలి. అదనటువంటిది పేరు పెట్టుకుని మందులు ఇస్తా ఉంటాయంటే మందులు అంత మాత్రం పేషెంట్లను హర్ట్ చేస్తాను, పేషెంట్లని ఇబ్బంది పెడతాం అంటున్నది ఉండదు. వాడికి మందు రెగ్యులర్ గా వాడడంలో వాడి యొక్క విధానం వాడికి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయండి. హర్ట్ చేయకూడదు, ఎవరిని కూడా హర్ట్ చేయకూడదు. మనం కాబట్టి మనకన్నా బ్రహ్మాండ డాక్టర్లు ఎంతోమంది వీడిని హర్ట్ చేసేసి నేను మందులు ఇస్తానండి అంటే అది సరే. సో హర్ట్ ఎవరిని చేయకండి అంటున్నాడు. బై నో వర్డ్ సజెషన్ ఇంప్లికేషన్ ఇనాండో ఆర్ డిస్సాటిస్ఫాక్షన్ విల్ బి హర్ట్ హిస్ గ్రూప్. ఇటువంటి వీడి ఎక్స్ప్రెషన్స్ కానీ వీడి ఇది కానీ వీడి యొక్క గ్రూప్ని ఎక్కడో కూడా వీడు ఇబ్బంది పడేట్టుగా వీడి మాట ఉండకూడదు. యూ విల్ నోట్ దట్ ఐ డు నాట్ సే విల్ నాట్ హర్ట్ ఎనీ ఇండివిజువల్. Those working under the law of service need no reminder
not to hurt any individual. Need to know the honor. Need no reminder not to hurt any individual. ఎటువంటి వాడైనా సరే వాడిని హర్ట్ చేయాలి, లేదా మీరు చేసుకోండి. వాడిని చూసుకొని మీరు మనం బీపీలు తెచ్చుకోవడము వద్దు, లేదా వాడిని హర్ట్ చేయడము వద్దు. వాడి చేతి చేయించుకుంటారో చేయించుకోండి, లేదా వాడు ఇంకో చోట వాడు సర్వీస్ చేసుకుంటాడు అని చెప్తే వాడిని పెట్టుకుని వీడు బీపీలు తెచ్చుకోవడము తప్పే, వాడిని హింసించడం తప్పే. అలా కాదు నాయన, డిస్పెన్సరీ అంటే పొద్దున్నే 8 గంటలకు రావాలి, ఇది మనం పెట్టుకున్నటువంటి నియమం. నువ్వు రాగలిగితే రా నాయన, లేకపోతే నీకు ఆఫీస్ టైం అది ఉంటుంటే పర్వాలేదు, నేనే మందులు ఇలా సంథింగ్. వాడిని ఇబ్బంది పెట్టేట్టుగా మనం ఎప్పుడూ మాట్లాడకూడదు. మన తోటి సోదరుడు వాడు ఒకరోజు తెలుసుకుంటాడు, తెలుసుకోలేదు ఎప్పుడు తెలుసుకుంటారు, ఇలా ఇష్టం వచ్చినట్టు వాడుతుంది. ఇతరులను హత్య చేయడం అంటుంది ఎప్పుడు మన పదజాలంలో ఉండకూడదు. Those working under the law of service need no reminder. They often need, under the exuberance of spiritual stimulation and the intensity of their aspiration, to be reminded to demonstrate group heartlessness. వాడు గ్రూప్ హార్మ్లెస్నెస్ కి వాడు ఎప్పుడు కూడా వాడు ఆ విధంగా వాడు ఉంటుంటాడు ఎప్పుడు కూడా సాధనలో. అది ఫస్ట్ క్యారెక్టరిస్టిక్. సెకండ్ వన్ ఇస్ ద సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఇస్ ద విల్లింగ్నెస్ టు లెట్ అదర్స్ సర్వ్ యాజ్ seems best to them, knowing that the life flowing through the individual server must find its own channel and outlets, and that direction of these currents can be dangerous and prevent the rendering of the intended service. The server's efforts will be turned in two directions. So వీళ్ళలో ఉండేటువంటి ఈ లైఫ్ సర్వీస్ అన్నటువంటిది ఏదైతే ఉందో, విల్లింగ్నెస్ టు లెట్ అదర్స్ సర్వ్ యాజ్ seems best to them. వీడికి ఏది బెస్ట్ అనిపిస్తుందో అది వేరే వాడికి చేయగలగాలి. వీడికి ఏది మంచిది అని అనిపిస్తుందో చూడండి లోపల నుంచి, అది వేరే వాడికి చేయండి అని చెప్తాను. Willingness to let others serve as seems best to them, knowing that the life flowing to the individual server must find its own channels and outlets. So వీటి ద్వారా వెళ్ళేటువంటి సర్వీస్ అన్నటువంటిది ఇట్ సెలెక్ట్స్ ది ఛానల్స్ అండ్ అవుట్లెట్స్. సో సరైనటువంటి ఛానల్స్ అవుట్లెట్స్ సరిగ్గా పెట్టుకోండి. అండ్ దట్ డైరెక్షన్ ఆఫ్ దీస్ కరెంట్స్ కెన్ బి డేంజరస్ అండ్ ప్రివెంట్ ది రెండరింగ్ ఆఫ్ ది ఇంటెండెడ్ సర్వీస్. సరైనటువంటి విధంగా లేకపోతే ఏమవుతుందంటే ఇబ్బందులు పాలు. సరైనటువంటి ఛానల్స్ అంటే ఏంటంటే ఇక్కడ అర్థం, వీడు చేసేటువంటి సర్వీసెస్ వీడి దగ్గర ఉండేటువంటి వాళ్ళని చక్కగా ఒక విధముగా వాళ్ళని ఏర్పాటు చేసి పెట్టుకోండి. So service అంటుండేది, the server's efforts will be turned on two directions. Number one is the task of helping others to stand in spiritual being as he himself is learning to stand. Second is to aiding the individual to express his service in his chosen field as he desires to express it, and not as the onlooking helper deems that he should do it. సో వీడు సర్వీస్ అంటుండేది ఎలా చేసుకోవాలంటే ప్రధానంగా రెండుగా చెప్పారు ఇక్కడ. ద టాస్క్ ఆఫ్ హెల్పింగ్ అదర్స్ టు స్టాండ్ ఇన్ స్పిరిచువల్ వే. హెల్పింగ్ అదర్స్ అంటుండేది ప్రధానంగా కలిగి ఉండడం ఒకటి, యాజ్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ లెర్నింగ్ టు స్టాండ్. సో వీడు సేవ చేస్తున్నంతసేపు కూడా వీడు స్పిరిచువల్ బీయింగ్గా వీడు ఉంటుందా లేదా మనస్సు లేదా హావభావంలో కొట్టుకుంటుందా, అలా లేకుండా ఉండేటువంటి యాక్టివిటీ పెట్టుకోండి. నెంబర్ వన్ ఇస్. Number two is to aiding the individual to express his service in his chosen field as he desires to express it. So వీడితోటి సర్వీస్ చేసేటువంటి వాడికి ఎక్కడ సర్వీస్ చేయాలనుందో అక్కడ వాడితో సర్వీస్ చేయాలి, as he desires to express it, and not as the onlooking helper deems that he should do it. Onlooking helper, that ఎక్కడైతే వాడి సర్వీసెస్ అవసరమో, ఎక్కడైతే వాడి ఇది ఉందో అక్కడ వాడిని చేయనీయండి. ఇది మార్గం. The individual to express his service in his chosen field as he desires to express it, and not as the onlooker helper deems that he should do it. One point might here be done clear. The task of those who are working under the law of service is not exerted primarily with that group in the world today which is working under the effect of that general response to which we earlier referred. General response.
అంటే ఏంటి, వీడు సర్వీస్ అంటాడు, వీడు చక్కగా చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే లా ఆఫ్ సర్వీస్ ప్రకారంగా వీడు సర్వీస్ చేస్తున్నప్పుడు ఈస్ నాట్ ఎగ్జర్టెడ్ ప్రైమర్లీ విత్ దట్ గ్రూప్ ఇన్ ద వరల్డ్ టుడే విచ్ ఈస్ వర్కింగ్ అండర్ ద ఇఫెక్ట్ ఆఫ్ దట్ జనరల్ రెస్పాన్స్ ఇన్ విచ్ వి ఎర్లియర్ రిఫర్డ్ ఏమిటి, మనకి జనరల్ రెస్పాన్స్ ఏమిటి, వాడికి ఏదో అది లేదు అది చేయడం, అది కాదు ఇక్కడ లా ఆఫ్ సర్వీస్ ఇస్ డిఫరెంట్. ఉదాహరణకు వాడికి బట్టలు లేవు, బట్టలు ఇచ్చేయండి, భోజనం లేదు, భోజనం పెట్టేయండి. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్, అది ఒక ఆస్పెక్ట్ వర్క్, అది పాయింట్ కాదు ఇక్కడ మనం చెప్తున్నటువంటి. సో మనం చేసేటువంటి సర్వీసెస్ లో is not extended primarily with that group in the world today which is working under the effect of that general response to which we earlier referred. These effects are easily shepherded into those activities which en masse work out as philanthropic endeavor, as educational experiments or social affairs in the life of the community. The name of those who thus respond is legion, and will to serve in this particular way needs no impetus. The remarkable response to the many recent companions to good will definitely evidence this, but the work of the new type of server is directed towards those who are establishing soul contact and who can therefore work under the new incoming Aquarian law. సో ఆ రకంగా ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా జనరల్ రెస్పాన్స్ గా చేసేటువంటి వాళ్ళు వేరు, అలా వాళ్ళ సర్వీసెస్ అన్నటువంటి వాళ్ళు అలా చేస్తుంటారు, వాళ్ళని అలా ఊరుకోండి. అలా కాకుండా యాక్వేరియన్ లా అంటే ది లా ఆఫ్ సర్వీస్, అంటే సోల్ కనెక్టివిటీ తోటి చేసేటువంటి యాక్టివిటీ. సో ఇందులో చెప్పినటువంటిది మనిషిని మార్చేటువంటి విధానమునకు సంబంధించినటువంటి యాక్టివిటీ, ఇలాంటిది చేసేటువంటి వాళ్ళని విడిగా మీరు ఏర్పాటు చేసుకోండి. అలాంటి సర్వీసెస్ లో మీతో పాల్గొనేటువంటి వాళ్ళని. Aquarian law. This centers around the capacity to stand not only in spiritual being but together with others, working with them subjectively, telepathically and synthetically. సో ఇతరులతోటి కలిసి పనిచేయడంలో వీడి విధమైనటువంటి విధానం కలిగి ఉండాలి. ఎట్లా ఉండాలంటే వీడు అక్వేరియన్ లా ది లా ఆఫ్ సర్వీస్ అంటే చేయడంలో ఇలా చెప్పుకున్నటువంటిగా మనిషిని మార్చేటువంటి విధానం ప్రధానంగా కలిగి ఉండాలి. సోల్ తోటి కనెక్టివిటీ అంటే చక్కగా కలిగి ఉండాలి. తర్వాత వీడు వర్కింగ్ విత్ దెమ్ సబ్జెక్టివ్లీ, వాళ్ళతో సబ్జెక్టివ్గా వీడు వర్క్ చేయగలగాలి. సబ్జెక్టివ్గా వర్క్ చేయడం అంటే ఏమిటి, మీకు ఉదాహరణ చెప్తాను. ఒకసారి వైద్య సేవకి వెళ్ళారు నాన్నగారు. అక్కడ పేషెంట్లు బాగా ఉన్నారు. మందులు పొద్దు నుంచి ఏదో మధ్యాహ్నం దాకా ఇచ్చారు, ఇంకా పేషెంట్లు చాలా మంది ఉన్నారు. నాన్నగారితో పాటు ఇంకో 2-3 వైద్యులు కూడా అక్కడ వైద్య సేవ చేస్తున్నారు. తర్వాత మధ్యాహ్నం ఆయన భోజనాలు చేశారు. భోజనం చేసిన తర్వాత నాన్నగారు మందులు ఇవ్వలేదు, నాన్నగారు పడుకున్నారు. మిగిలిన వాళ్ళు మందులు ఇచ్చారు. సో సబ్జెక్టుగా వర్క్ చేయడం అంటున్నది అక్కడ అలా మనం చూడొచ్చు. అలాగే ఇంకొక చోట ఏం చేశారు, ఒక చోట గురు పూజలు, అక్కడ వైద్య సేవ. అక్కడ ఒక యాక్టివిటీ నాన్నగారు చేస్తే ఇంకొక యాక్టివిటీ వేరే వాళ్ళు చేయమన్నారు. అంటే సబ్జెక్టుగా అంటే ఇతరుల ద్వారా కూడా వీరే పనిచేసి అక్కడ యాక్టివిటీ అంటే చేయించడం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకసారి ఒక ఊర్లో వైద్య సేవ అంటే చేయాలి. సో దానికి ఇక్కడి నుంచి నిజంగా వైద్యులు వెళ్ళవలసిన వాళ్ళు సరే వాళ్ళు వెళ్ళలేదు, వేరే ఒక మామూలుగా వాలంటీర్గా ఉన్న ఆయన వెళ్ళారు. అక్కడ పేషెంట్లో 100 మంది 150 మంది వచ్చేసారు. అక్కడ ఆయన ఫోన్ చేశారు నాన్నగారికి, ఏమండి నేను ఇక్కడికి వచ్చాను, మరి వాళ్ళు రాలేదు, నేను ఒక్కడనే వచ్చాను ఇక్కడికి. ఏం పర్వాలేదు, మీరు ప్రశాంతంగా వచ్చినటువంటి కేసును తీసుకుని మాస్టర్ గారిని స్మరించుకొని మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే నాకు ఫోన్ చేయండి, నేను ఇక్కడి నుంచి మీకు మందులు చెప్తాను, మీకు మనసుకి తట్టేటువంటి విధంగా మందులు మీరు ఇస్తారు, ఏం పర్వాలేదు అన్నారు. ఆ రోజు ఆయన ద్వారా అక్కడ వైద్య సేవ. సో ఇక్కడ సబ్జెక్టివ్గా వీళ్ళు ఉండి అక్కడ ఉన్నటువంటి వాడికి మందు తట్టేటువంటి విధంగా ఒక హయ్యర్ ప్రిన్సిపల్ అది. సో దాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఏమంటున్నారు, సబ్జెక్టివ్లీ, టెలిపతికల్లీ అండ్ సింథటికల్లీ అని చెప్తే వాళ్ళని మందులు ఎందుకు ఆ విషయం అక్కడ ఉన్నప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, హీఈస్ వెరీ డివోటెడ్ అండ్ వెరీ ఇంట్రెస్టెడ్, చాలా ఇది ఇన్నోసెంట్ గా ఉండే వ్యక్తి అనమాట. ఆయన సర్వీస్ తప్పితే ఇంక వేరే భావం ఏమి ఉంటుంది. అలాంటి వాళ్ళకి ద్వారా చక్కటి సర్వీస్ జరుగుతుందని చెప్పారు.
కనుక ఆ రకంగా ఒక ఎన్నో ఇదిగా ఉన్నటువంటి వాళ్ళ ద్వారా సబ్జెక్టివ్గా టెలిపతికల్లా సింథటిక్గా ఈ యాక్వేరియన్ లా అంటున్నది పనిచేస్తుంది. సో అలా వీళ్ళు సర్వీసెస్ అంటే చేయిస్తుంటారు. దిస్ డిస్టింక్షన్ merits attention, for one can easily waste effort by entering fields already well handled from the point of view of the attainment of the units in that field. సో ఈ డిస్టింక్షన్ అంటే దాంట్లో పెద్దగా మీరు ఎక్కువ ఇదిగా కండి. దిస్ డిస్టింక్షన్ మెరిట్స్ అటెన్షన్ ఫర్ వన్ కెన్ ఈజీలీ వేస్ట్ ఎఫర్ట్. అంటే వీడికి ఉదాహరణకి వీడు పలానా కేసు తీసుకున్నాడు, వీడికి బ్రయోనియా తట్టింది, కానీ లోపల నుంచి వీడు కోనియం రాశాడు అనుకోండి, ఎందుకో కోనియం ఇద్దాం తీసుకోండి. దట్ మీన్స్ హీస్ సంథింగ్ ఈజ్ ఇన్స్ట్రక్టింగ్ హిమ్ ఫ్రమ్ ఇంటర్నల్. ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఇక్కడ ఇంకో డాక్టర్ గారు ఉన్నారు, సూర్యప్రకాష్ రావు గారు. వారు ఏం చేశారు, ఒకసారి ఒక చాలా క్రిటికల్ కేసు వచ్చింది. అప్పుడు నాన్నగారు దేహంలో లేరు. సో ఆయన మామూలు బుక్స్ ఇవన్నీ రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ మంది చేయడానికి ఇక్కడ కూర్చున్న వేదం కూర్చొని ఆయన బుక్స్ రిఫర్ చేస్తుంటే ఆ మంది ఇద్దాం, ఈ మంది ఇద్దాం, ఏది ఇద్దాం అని చాలా ఇది చేస్తున్నారు. చేస్తున్నప్పుడు ఆయనకి ఫలానా మంది తట్టి, ఆయన రిఫర్ చేస్తున్నది కాకుండా ఇంకో మంది తట్టింది, అది చేశారు. అది మంది చేశారు. ఆ పేషెంట్కి తగ్గిన తర్వాత నెమ్మది ఇంటికి వెళ్ళారు. తర్వాత నాతో చెప్పింది ఏంటంటే, ఇక్కడ నాన్నగారు ఉన్నారు, నాన్నగారు పనిచేస్తున్నారు ఇక్కడ, ఆయన నాకు ఈ మందు తట్టించారు, అది నాకు క్లియర్గా నాకు తెలిసింది ఆ విషయం అంటుండగా అన్నారు. అంటే సబ్జెక్టివ్గా ఈ రకంగా వాళ్ళు పని చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క ఇది ఇస్తూ ఉంటారు అంటే విషయం ఇక్కడ మనకు చెప్పారు. అక్కడ ఎగ్జాంపుల్గా అది జరిగింది. అక్కడ ఆల్రెడీ వెల్ హ్యాండిల్డ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది అటైన్మెంట్ ఆఫ్ ద యూనిట్స్ ఇన్ దట్ ఫీల్డ్. ఆల్రెడీ వెల్ హ్యాండిల్డ్ అన్నీ కూడా జరుగుతుంటాయి. ద థర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద న్యూ సర్వర్ ఈజ్ జాయ్ఫుల్నెస్. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. జాయ్ఫుల్నెస్ అంటే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.